కేసీఆర్ది బాగుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డిది బాగుందా? మేము అన్ని యాడ్ చేస్తేనే మాకు రేవంత్ రెడ్డి గారి కేసీఆర్ వచ్చిందంటే నిజమే బిడ్డ, అంత సంబూరం అనిపిస్తుంది టీడీలో వస్తే. కానీ ఈ కేసీఆర్ అది ఈ రేవంత్ రెడ్డి గారి ముఖం చూడడం దాన్ని ఇప్పుడే బంద్ చేస్తాం. మీకు రైతు బంధు వాళ్ళేదా సత్యేక రైతు బంధే వాళ్ళేది 4 ఎకరాలు ఉందని. మరి ఏమి ఇచ్చినాడు మీకు ఎకరానికి వేసిండు రైతు బంధు. మరి ఆడ ఏమి ఇచ్చిండు మనకు? రేవంత్ రెడ్డి గారు ఏం పెడుతుండు? ఆయనకి ముఖం చూసిన సగం దరిద్రం. ఆ రేవంత్ రెడ్డి గారు ఏమైనా పోషకాలు కొడుతుండు, ఇంతలోతే ఎగురుతుండు, కుర్చీ మీద కూర్చుంటుండు, ఇక ఇంతలోతే ఎగిరే. నేను అన్ని పెట్టిన 6 గ్యారెంట్లు పెట్టిన అప్పుడే ప్రజల ముందర పెట్టినా, అప్పుడే ఇచ్చిన గ్యారెంటీ అంటుడు. నువ్వు ఏమి ఇచ్చినావు, ఏం గ్యారెంటీ ఇచ్చినావు మాకు? ఎందుకు అంటాడు ఈ మాటలు? ఇవన్నీ ఇచ్చిండు అని ఎందుకు అంటాడు? ఇవన్నీ ఎందుకు మనకు ఏం పెడతాడు? కేసీఆర్ రావాలి మళ్ళా. అందరికైనా కేసీఆర్ వస్తేనే ఆయన పుణ్యం ముఖం చూస్తేనే మనకు. ఇప్పుడు మీ మనవరాలకి 2500 వస్తలేవే? ఎక్కడి ఎవ్వరికి ఇస్తలేడు. అంతేనా? ఎవ్వరికి ఒక్క పైస ఇయ్యలే. ఇప్పుడు అందుకనే మేము అంటున్నాం కదా, కొత్త రేషన్ కార్డులు ఇచ్చిండా? ఇయ్యలే. కరెంట్ బిల్ తగ్గింది. అయితే ఏమంటున్నాం అంటే ఇప్పుడు వీడు ఏది పెట్టాడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు పెట్టిన పథకాలు మనకు అందినాయా? అందినోళ్ళు రేవంత్ రెడ్డి గారికి 1000 రోడ్డు పథకాలు అందనోళ్ళు కేసీఆర్ పెట్టిన 2000 ఇచ్చిన వాళ్ళే కేసీఆర్కి 1000 రోడ్డు ఎంపీ ఓట్లను. మరిగా ఇప్పుడు ఏది పిల్లలకు 2500 18 ఏళ్ళు నిన్న వాళ్ళకి ఇస్తా అన్నాడు, అవి ఇవ్వలేదు. మరి ఓనికి ఇచ్చిండు, ఇచ్చినోడు ఓటు అడగాలాడు. ఆడ 2500 ఇచ్చినోడినే ఓటు అడగాలి, ఇయ్యనోని మేము మా కేసీఆర్ పాయింట్ ఉన్నోళ్ళు మేము వేసుకుంటాం. రైతు బంధు ఇయ్యనోడు కేసీఆరే చేస్తాం ఓటు, ఆయనకి ఇయ్యం. 1,00,000 ఇస్తానండి, ఆ 1,00,000 కేసీఆర్ 1,00,000 పెట్టిండు. మరి అదే పెట్టక నువ్వు తులం బంగారం ఎందుకు కానీ నువ్వు ఓట్లు వేయించుకున్నావు? ఇయ్యాలిగా, సచ్చినట్టు ఇయ్యాలి తులం బంగారం అని. మీరు ఇప్పుడు అందరూ అంటుండ్రు, వాళ్ళు అంటుండ్రు టీఆర్ఎస్ వాళ్ళు, నువ్వు ఇవన్నీ పెట్టే నువ్వు గెలిచినావు, లేకుంటే నువ్వు గెలిచకపోను.